నమస్కారం, వెల్కమ్ టు 1 న్యూస్. రాష్ట్రంలో సేవలు అందిస్తున్న అడ్వకేట్ల నైపుణ్యాలు ప్రమాణాలు పెరగడానికి ప్రభుత్వం తెలంగాణ అడ్వకేట్స్ అకాడమీ ఏర్పాటు చేయాలని హైకోర్టు సీనియర్ న్యాయవాది రాపోలు భాస్కర్ కోరారు. ఈ మేరకు శనివారం ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బార్ కౌన్సిల్కు ఆన్లైన్ ద్వారా వినతిపత్రం పంపారు. అనంతరం సైదాబాద్ కళ్యాణనగర్లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పోలీస్ అకాడమీ, జ్యుడిషియల్ అకాడమీల తరహాలో అడ్వకేట్ అకాడమీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. అకాడమీ ఏర్పాటు ద్వారా రాష్ట్రంలోని పలు కోర్టుల్లో విధులు నిర్వహిస్తున్న 55,000 మంది అడ్వకేట్స్కు మారుతున్న చట్ట సవరణల గురించి తెలుసుకుని అధ్యయనం చేయడానికి ఉపయోగపడుతుందన్నారు. రాజేంద్రనగర్లో నూతన హైకోర్టు భవనాన్ని నిర్మిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అక్కడే 30 ఎకరాల్లో అకాడమీ నిర్మించాలని, అకాడమీకి 50 కోట్ల రూపాయల నిధులు కేటాయించాలని కోరారు. ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో న్యాయవాదుల పాత్రను ప్రభుత్వం గుర్తించాలని, తెలంగాణ రాష్ట్రంలో అడ్వకేట్ అకాడమీ ఏర్పాటు చేయడం ద్వారా దేశంలోని ఇతర రాష్ట్రాలకు తెలంగాణను ఆదర్శంగా నిలవాలని ఆయన కోరారు. క్లయింట్ యొక్క సమాచారాన్ని తీసుకొని పర్ఫెక్ట్గా చేయాల్సినటువంటి పనులు చేస్తారు. కానీ సబ్జెక్ట్ లేనప్పుడు క్లయింట్లతోటి ఇబ్బందులు అవుతున్నాయి. వేసేటటువంటి కేసులు కొన్ని డిస్మిస్ కావటం, క్లయింట్లకు డ్యామేజ్ కావటం, తర్ఫీదు లేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. రాష్ట్రంలో మిడ్ కోర్ట్స్ లేవు, మ్యాట్ కోర్ట్స్ లేవు. ఈ అకాడమీలో ట్రైనింగ్, నిరంతర కంటిన్యూషన్ లీగల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ పెట్టవచ్చు అడ్వకేట్ అకాడమీలో. తర్వాత అన్ని సబ్జెక్టుల మీద ఆర్బిట్రేషన్ అండ్ కన్సిలేషన్ యాక్ట్ కానీ, మీడియేషన్ యాక్ట్ కానీ, లేదు మారుతున్నటువంటి చట్టాల మీద సవరణలు కానీ, కొత్త చట్టాల మీద అవగాహన పెంచడం కానీ, ఇవన్నీ కూడా అడ్వకేట్లని ఒక తర్ఫీదు చేయటం కోసం ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి అందరు అడ్వకేట్లని ఒక మంచి పర్ఫెక్ట్ స్కిల్డ్ అడ్వకేట్లుగా రూపాంతరం చేయించడం కోసం ఈ రాష్ట్రంలో అడ్వకేట్స్ అకాడమీ అవసరం ఉంది. వెంటనే 30 ఎకరాల భూమిని కొత్త హైకోర్టు దగ్గర కేటాయించాలని, ఆ తర్వాత 50 కోట్ల రూపాయలు కేటాయించాలని, ఇమ్మీడియట్గా ఈ రాష్ట్రంలో అడ్వకేట్ అకాడమీ ఏర్పాటు చేసి న్యాయవాదులందరికీ కూడా స్కిల్స్ పెంచేటటువంటి ఒక ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అది ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ వారి ఆధ్వర్యంలో రైతులకు శాస్త్రీయ పద్ధతిలో తేనెటీగల పెంపకం ఉచిత శిక్షణ శిబిరాన్ని వారు సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు వ్యవసాయంతో పాటు తేనెటీగల పెంపకం ద్వారా లాభదాయకం, అదనపు వనరుగా ఉంటుందని వారు తెలుపుతూ పెంపకానికి అయ్యే ఖర్చులు ఎన్బీబీ ద్వారా సబ్సిడీ పొందే అవకాశం ఉంటుందని, ఇటు శిక్షణలో రైతులు పాల్గొనాలని తెలంగాణ రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ మరియు భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అయిత ప్రకాష్ రెడ్డి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పంతకాణి తిరుమల సమ్మయ్య, కుంభం రమేష్ రెడ్డి, రాజేంద్ర ప్రసాద్, శిక్షణ నిర్వాహకులు జ్యోతి, సంజన, రఘు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఇదంతా సీల్డ్ హనీ, ఇలా సీల్ అయిన హనీ మాత్రమే కలెక్ట్ చేస్తాము. దాన్ని ప్యూర్గా అలాగే రాగానే సేల్ చేస్తాము. ఒక బాక్స్లో 8 ఫ్రేమ్స్ ఉంటాయి సార్. ప్రతి ఒక్క ఫ్రేమ్ నుంచి 4 kg తీయచ్చు అంట. 45 డేస్కి ఒక ఫ్రేమ్ బాక్స్గా ఒక ఫ్రేమ్కు 4 kg. ఒక్క బాక్స్కు కాదు, ఒక కూటిన్నర పెట్టి చాలా పెద్ద ఇల్లు కట్టేసారు. ఒక బాక్స్కే 4 kg. ఒక బాక్స్కే నేను అందుకే ఆడలేదు. ఒక బాక్స్ ఒక బాక్స్కి 4 kg. 4 నుంచి ఫ్రేమ్ కు 4 to 8 పావు కిలో అంటే అట్లా టచ్ చేయద్దు. నిన్న అలానే జరిగింది, అలానే జరిగింది.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ బాలికల పాఠశాలలో చదువుతున్న పేదింటి బిడ్డ పెద్ది స్నేహ 9వ తరగతి చదువుతోంది. ఇటీవల హనుమకొండ ప్రాక్టీసింగ్ హై స్కూల్లో 18వ తారీఖున ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి ఖోఖో పోటీలు నిర్వహించారు. అండర్ 17 ఖోఖో విభాగంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా తరపున అత్యంత ప్రతిభ కనబరిచి ఈ నెల 23 నుంచి 25 వరకు భువనగిరిలో జరగబోయే రాష్ట్ర స్థాయి హెచ్జిఎఫ్ పోటీలలో పాల్గొంటుందని ఆ పాఠశాల పీడీ జి పూర్ణిమ తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు జి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ స్నేహ రాష్ట్ర స్థాయికి ఎంపిక కావడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన జాతీయ స్థాయికి ఎంపిక కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పి సరిత, మధు, సుధారాణి, సరితాదేవి, హోలీ పాషా, శ్రీనివాస్, వసుధప్రియ, వీరేశం, సమ్మయ్య, లీలారాణి, రజిత, సాయిదా బేగం, ప్రసూన, దీపిక, ఆంజనేయులు, అంజద్ పాషా పాల్గొన్నారు. నా పేరు పెద్ది స్నేహ, మా నాన్న పేరు పెద్ది మల్లయ్య. మేముండే గ్రామం దమ్మూర్. మా స్కూల్ మహాదేవ్పూర్ జెడ్పీహెచ్ఎస్ గర్ల్స్ మహాదేవ్పూర్. నేను చదువుతుంది 9th క్లాస్. నేను అండర్ 14లో మండల స్థాయి డిస్టిక్ ఆడాను. రీసెంట్గా మొన్న కూడా అండర్ 17లో మండల స్థాయి డిస్టిక్ ఆడాను. మండల స్థాయి నుండి భూపాలపల్లి డిస్టిక్ వెళ్ళాను. డిస్టిక్ నుండి సెలెక్ట్ అయ్యి ఉమ్మడి వరంగల్కు వెళ్ళాను. ఉమ్మడి వరంగల్లో సెలెక్ట్ అయ్యి స్టేట్ మీట్కు ఇవాళ భువనగిరికి వెళ్తున్నాము. మా పీటీ మేడం పేరు పూర్ణిమ. మాకు ఇన్ టైంలో నేర్పించుకుంటూ మళ్ళీ అవుట్ టైంలో కూడా నేర్పిస్తుంది. చాలా ప్రాక్టీస్ చేపిస్తుంది. నా పేరు గురుసింగ పూర్ణిమ. నేను జెడ్పీహెచ్ఎస్ గర్ల్స్ మాదేపూర్లో ఫిజికల్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను. నేను 2020లో వచ్చాను ఈ స్కూల్కి. ఈ స్కూల్కి వచ్చినప్పటి నుంచి గేమ్స్ పరంగా ప్రత్యేక శ్రద్ధ పెట్టి జాతీయ స్థాయిలో పిల్లల్ని ఆడించడమే లక్ష్యంగా పెట్టుకొని తయారు చేస్తున్నాను. ఈ అమ్మాయి పెద్ది స్నేహ చాలా బాగా ఆడుతుంది. ఖోఖో ఈవెంట్ చాలా బాగా ఆడుతుంది. పెద్ది స్నేహ వాళ్ళ ఫ్యామిలీ పూర్ బ్యాక్గ్రౌండ్, చాలా నిరుపేద కుటుంబం, దమ్మూరు విలేజ్. ఆ అమ్మాయికి ఆటలు అంటే చాలా ఇష్టం. అందులో ఇప్పుడు మండల స్థాయి, జిల్లా స్థాయిలో మంచి ప్రతిభ కనబరిచి ఉమ్మడి జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ 2025లో ఈ సంవత్సరం ఉమ్మడి జిల్లా వరంగల్ జిల్లాలో ఉన్న 18వ తారీఖున జరిగినటువంటి వరంగల్ జిల్లాలో అమ్మాయి మంచి భూపాలపల్లి జిల్లా తరపున మంచి అత్యుత్తమ ప్రతిభ కనబరిచింది. ఆమె ఆటకు అందరూ చూసి సెలెక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు 23 నుంచి 25 తారీఖు వరకు భువనగిరిలో జరుగుతున్నటువంటి రాష్ట్ర స్థాయి గేమ్కి అమ్మాయి వెళ్తుంది. ఈ గేమ్స్కి పిల్లలకు సహకరిస్తున్న మా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శ్రీనివాసరెడ్డి సార్ గారికి మరియు ఉపాధ్యాయ బృందానికి మరియు మిగతా అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఏజెన్సీ అల్లూరు జిల్లా పాడేరు నియోజకవర్గం, అరకులోయ నియోజకవర్గం, పెదబయలు మండల పరిసర ప్రాంతాల్లో శనివారం ఉదయం మంచు వర్షంతో అద్భుత అందాలు ఆవిష్కృతమయ్యాయి. పాడేరు నుండి బోయితిలి గ్రామం వరకు సుమారు 12 కిలోమీటర్ల మేర మంచు పాల సముద్రం అందాలు, అరకులోయ నుండి బోయితిలి గంపరాయి వరకు సుమారు 42 ప్రకృతి అందాలు పర్యాటకులను మైమరిపిస్తున్నాయి.
కర్నూలు నగర శివారు సుంకేసుల రోడ్డులో సిరి నోబుల్ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఆసుపత్రిని డాక్టర్ శ్రీహరి ప్రారంభించారు. సిరి నోబుల్ ఆసుపత్రి వ్యవస్థాపకులు డాక్టర్ రమణ ఆశయాల మేరకు సిరి నోబుల్ ఆసుపత్రిని సామాన్య మధ్యతరగతి ప్రజలకు మంచి వైద్యం అందిస్తామని డాక్టర్ శ్రీహరి తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సిరి నోబుల్ ఆసుపత్రి సందర్శించాలని, ఆదరించాలని, గతంలో మాదిరిగా ఉచిత వైద్య శిబిరాలు నెలలో ఒకసారి నిర్వహిస్తామని డాక్టర్ శ్రీహరి తెలిపారు. ఈరోజు సిరి నోబుల్ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి చేసినటువంటి ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. ముఖ్యంగా డాక్టర్ డివి రమణ సార్ స్థాపించినటువంటి ఈ సంస్థ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ మధ్య వారధిగా ఉండి ఎంతోమంది పేదలకు ఉచిత వైద్యము, ఫ్రీ క్యాంపులతో మంచి పేరు తెచ్చుకున్నది. ఈ కొత్త మేనేజ్మెంట్ కూడా ప్రతి నెల ఉచిత క్యాంపులు మరియు తక్కువ ఫీజులతో తెలంగాణ ప్రజలు ఎవరైతే ఉన్నారో, ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ మంచి వైద్యం అందించాలని సదుద్దేశంతో ఈరోజు ఈ సంస్థను మనం మళ్ళీ ప్రారంభించడం జరిగింది. కావున ప్రజలందరూ ఈ ప్రతి నెల ఏవైతే మేము ఉచిత వైద్య క్యాంపులు ప్రతి విలేజ్లో కండక్ట్ చేస్తామో వాటిని అన్ని సద్వినియోగం చేసుకొని ఈ మా సంస్థను మరింత ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో హైదరాబాద్ సిపి ఆదేశానుసారం ప్రతి శని, మంగళవారాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి తెలిపారు. అందులో భాగంగా విద్యానగర్లోని హిందీ మహావిద్యాలయంలో వివిధ కళాశాలల విద్యార్థులతో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం విద్యార్థులతో సైబర్ నేరాలను అరికట్టే విధంగా విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా డీసీపీ బాలస్వామి మాట్లాడుతూ మొబైల్ ఫోన్ల వల్ల సైబర్ నేరాలే కాక తమ ప్రాణాలకు కూడా హాని కలిగే విధంగా ఉంటాయని, వాటిపైన అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ సైబర్ నేరాలపై చుట్టుపక్కల వారికి, బంధువులకు అవగాహన కల్పించాలని తెలిపారు. ఎలాంటి సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్లు అనుమానం వస్తే 1930 నెంబర్కు లేదా డైల్ 100కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ నర్సయ్య, ఏసీపీ జగన్, సిఐ పాల్గొన్నారు. అప్రమత్తంగా మరియు బాధ్యతాయుతంగా మరియు బ్యాంకింగ్ సంబంధించిన ప్రైవేట్ సమాచారం ఇతరులతో తెలియని నంబర్ల నుండి వచ్చే వీడియో కాల్స్ను అంగీకరించెను మరియు డిజిటల్ అరెస్ట్ వంటి బెదిరింపు కాల్స్కు భయపడకుండా వెంటనే 1930.apk ఫైల్స్ను క్లిక్ చేయను. ఏదైనా లింక్ పై క్లిక్ చేసే ముందు లేదా ఏదైనా డేటాను ఆన్లైన్లో షేర్ చేసే కర్నూలులో అంతర్రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ కబడ్డీ క్రీడాకారుడు విశ్వనాథ్ పోటీలను ప్రారంభించారు. కర్నూలులోని జోహరాపురం గ్రామానికి కబడ్డీకి ఎంతో ప్రత్యేకత ఉంది. గ్రామానికి చెందిన ఎంతో మంది కబడ్డీ ఆడి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారని విశ్వనాథ్ తెలిపారు. ఈ పోటీలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను రాష్ట్ర స్థాయి జట్టులో ఎంపిక చేసి జాతీయ పోటీలకు పంపిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. In court number 3, యంగ్ కిడ్స్ని క్రీడల పట్ల ముందుకు తీసుకురావడంలో తన పాత్ర ఎంతైనా ఉంది. సో అప్రిషియేట్ బోత్ బ్రదర్స్, మహేష్ చౌదరి గారు. వాళ్ళు అక్కడే ఉన్నారు. వెరీ గుడ్ అమ్మా. రిపోర్ట్ చేసిన టీం ఏది? స్టార్ట్ అవుతుంది. కొద్దిగా డిలే కాకుండా త్వరగా మ్యాచెస్ స్టార్ట్ చేయాలి. చిత్తూరు వెస్ట్ గోదావరి నెక్స్ట్ మ్యాచ్ ఇన్ బాటింగ్ ఇన్ కోర్ట్ నెంబర్ 2. నెక్స్ట్ బాష్ మ్యాచ్ రెడీగా ఉండాలి.
నరసింహరాజు గారికి స్వాగతం. ఆదోని బోనస్ ఇచ్చాడండి, మళ్ళీ చెప్తాడా బోనస్ ఇచ్చాడు. దేని గురించి ఏం కావాలా? అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ 69వ అంతర్జిల్లా స్కూల్ గేమ్స్ అండర్ 17 బాలబాలికల టోర్నమెంటు 21వ తేదీ నుంచి స్టార్ట్ కావడం జరిగింది. ఈ జొహరాపురం గ్రామం అంటేనే కబడ్డీకి మారుపేరు. కబడ్డీ అంటే జొహరాపురం, జొహరాపురం అంటే కబడ్డీ. ఈ యొక్క దీంట్లో 1977 నుంచి స్టార్ట్ అయినటువంటి ఇది. అప్పుడు ఈ జొహరాపురంలో ఏవి ప్రతాప్ రెడ్డి గారు, తర్వాత సుబ్బరాజు సార్ గారు, వీళ్ళిద్దరూ కూడా ఫౌండర్సు. ఈ జిల్లాలో, ఈ జొహరాపురం జిల్లాలో కబడ్డీని ప్రోత్సహిస్తూ దాదాపుగా 3 తరాలు ఇక్కడ కబడ్డీని నిరంతరం కూడా సాధన చేస్తూ ఉన్నాము. దాంట్లో బాగా ఉద్యోగాలు సంపాదించడము. 1999లో నేను నేషనల్స్ ఆడినందుకు రైల్వేలో జాబ్ జాయిన్ చేశాను. దాని తర్వాత 2002లో మళ్ళీ సబ్ ఇన్స్పెక్టర్గా నేను స్పోర్ట్స్ కోటాలో జాయిన్ కావడం జరిగింది. 2004లో మరియు 2006లో నేను అంతర్జాతీయ స్థాయిలో మన జొహరాపురం గ్రామం నుంచి, కర్నూలు జిల్లా నుంచి ఆడడం జరిగింది. అందులో 2 సార్లు కూడా గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. అదేవిధంగా అప్పుడు నేను ఇండియన్ టీంకు రిప్రజెంట్ చేయడానికి ముఖ్య కారకులు మాకు ప్రెసిడెంట్ కేఈ ప్రభాకర్ గారు. ఇప్పటికీ కూడా అతని యొక్క ప్రోత్సాహము, ప్రోద్బలము ఇప్పటికీ కూడా మాకు ఉంది. ఇవి ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1TV న్యూస్.